నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ డిస్కషన్, అన్మ్యారీడ్ ఫీమేల్స్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఏమైనా టెన్షన్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. అన్మ్యారీడ్ ఫీమేల్స్ లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటే ఏజ్ గ్రూప్ ఆఫ్ ది ఫీమేల్ అనేది ఫస్ట్ ఏజ్ ప్రకారంగా డిస్కస్ చేద్దాం. సో 20 years లోపు ఒక ఫీమేల్ కి పెద్ద మనిషి అయిన తర్వాత నుంచి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయన్నప్పుడు కొద్దిగా టెన్షన్ ఏమీ లేదు. ఇంపార్టెంట్ లా వీళ్ళకి ఏంటి అంటే హెచ్పిఓ యాక్సిస్ అనేసి అంటాం. అంటే బ్రెయిన్ లో ఒక రకమైన హార్మోనల్ డిశ్చార్జ్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదు అనేసి చెప్తాం అనమాట. ఈ మెచ్యూరిటీకి కొంతమందికి ఎర్లీగానే అవుతుంది, కొంతమందికి టైం తీసుకుంటది అనమాట. హెచ్పిఓ యాక్సిస్ మెచ్యూర్ అయిన తర్వాత పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ గా అవుతుంది. ఈ లోపు వాళ్ళ జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే మంచి ఆకుకూరలు, ఐరన్ రిచ్ ఫుడ్ అనేసి అంటాము. దాంతో పాటు రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్, వాళ్ళు ఒబేస్ ఉన్నా లేకపోయినా, థిన్ బిల్ట్ ఉన్నా, ఏ రకంగా ఉన్నా సరే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్మోన్స్ అనేటివి నార్మల్ గా రిలీజ్ అయ్యేసి ఆటోమేటిక్ గా పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది అంటారు, మేడం మా పేరెంట్స్ వెళ్ళి చూపించుకోమంటున్నారు, ఏదైనా టెన్షన్ ఉంటుందేమో, ముందు ఏమైనా ప్రెగ్నెన్సీకి ఆర్ ఫర్టిలిటీకి ఇష్యూస్ వస్తాయేమో పెళ్లి తర్వాత అనేసి. సో వాళ్ళకి ఏ రకంగా టెన్షన్ ఏం అవసరం లేదు. ఒక్కొక్క ఫీమేల్స్ కి ఒక్కొక్క రకంగా హెచ్పిఓ యాక్సిస్ డెవలప్మెంట్ ఉంటుంది. సో అంటిల్ 23-24 years వరకు ఇర్రెగ్యులర్ ఉన్నా సరే కొద్దిగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ విత్ గుడ్ డైట్ లో మెయిన్లీ ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము, అండ్ అడిక్వేట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ హార్మోన్స్ ని ఇంటాక్ట్ గా పెరుగుతుంది. లేట్ నైట్ స్లీప్స్, ప్రొలాంగ్ ఎక్స్పోజర్ టు దిస్ ఫోన్స్ అండ్ ఆల్ దిస్ ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బ్ అయ్యేసి హార్మోన్స్ అనేది నార్మల్ గా ఉండదు అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఇంపార్టెంట్ గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిన వాళ్ళకి అట్లీస్ట్ థర్డ్ మంత్లీ పీరియడ్ వస్తుందా లేదా అనేది చూసుకుంటాం. థర్డ్ మంత్లీ పీరియడ్ వస్తుంది అంటే నో ప్రాబ్లం. 3 months, 4 months, 5 months కి కూడా ఇంకా పీరియడ్ రావట్లేదు అంటే ఈ పాత లైనింగ్ ఎట్లా అయినా షెడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళకి విడ్రోవల్ అనే టాబ్లెట్ ఉంటుంది, దాంతో ఇచ్చేసి బ్లీడింగ్ అనేది తెప్పిస్తాం అనమాట. సో యాజ్ ఫార్ యాజ్ 24-25 years ఇర్రెగ్యులర్ ఉన్నా సరే 3 monthly షెడ్డింగ్ అయితే నో ప్రాబ్లం. దాంతోపాటు డైట్ అండ్ ఎక్సర్సైజ్. దీంట్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.